Subscribe to Color Frames. దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్లో భారత్ గెలవాలంటే బ్యాట్స్మెన్లు రాణించాల్సిందే. సిరీస్లో ముందంజ వేయాలనే ఉద్దేశంతో ఇరు జట్లు ఈ రోజు సెంచూరియన్లోని సూపర్ స్పోర్ట్స్ పార్కులోకి అడుగుపెట్టనున్నాయి. ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో విజయం సాధించే సమస్థాయిలో ఉన్నాయి. ఒకవేళ సెంచూరియన్లో ఓడిపోతే భారత జట్టు వరుసగా 5వ టీ20 సిరీస్ను గెలుచుకునే అవకాశం లేకుండా పోతుంది. రెండో మ్యాచ్లో బౌన్సీ పిచ్పై భారత బ్యాటింగ్ దళం ఘోరంగా విఫలమైంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ రెండంకెల స్కోర్ను కూడా అందుకోలేకపోయారు. 2009 నుంచి సెంచూరియన్లో భారత్ ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడింది. 2018లో జరిగిన ఈ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ జట్టులో ఒక్క హార్దిక్ పాండ్యా మాత్రమే ప్రస్తుత జట్టులో ఉన్నాడు. సూపర్ స్పోర్ట్స్ పార్క్ పిచ్ కూడా గెక్ బర్హా పిచ్లా వేగంగా మరియు బౌన్సీగా ఉండటంతో బ్యాట్స్మెన్ పేలవమైన ఫామ్తో భారత్ ఆందోళన చెందుతోంది. ఎందుకంటే సెంచూరియన్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండనుంది. ఈ వికెట్ పై పేస్తో పాటు బౌన్స్ ఉండనుంది. దీంతో పేస్ బౌలర్లు పండగ చేసుకోనున్నారు. ఎక్స్ట్రా బౌన్స్ స్పిన్నర్లకు కూడా ఉపయోగపడనుంది. ఇక్కడ జరిగిన 14 మ్యాచ్ల్లో 8 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోనుంది. ఈ పిచ్ పై తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 175 పరుగులు. ఇదిలా ఉంటే రెండో టీ20లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్మెన్లు చాలా ఇబ్బంది పడటంతో భారత జట్టు 6 వికెట్లకు 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ నిలకడగా రాణించడంలో విఫలమవుతున్నాడు. దీంతో మేనేజ్మెంట్ కాంబినేషన్ ను మార్చే ముందు అతను మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. సంజు శాంసన్ తో కలిసి ఇన్నింగ్ ప్రారంభించేందుకు తిలక్ వర్మను దింపొచ్చు. దీని కారణంగా రమన్దీప్ సింగ్ మిడిల్ ఆర్డర్లోకి ప్రవేశించవచ్చు. సీనియర్ బ్యాట్స్మెన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాండ్యా, రింకు సింగ్ కూడా రాణించాల్సి ఉంది. రెండో మ్యాచ్లో 39 పరుగులు చేసేందుకు పాండ్యా 45 బంతులు ఆడగా సూర్యకుమార్, రింకు ఫామ్లో లేరు. ఈ ముగ్గురు రాణించాల్సి ఉండగా శాంసన్ గత మ్యాచ్ వైఫల్యాన్ని మర్చిపోయి భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ డర్బన్లో 25 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కానీ రెండో మ్యాచ్లో 41 పరుగులిచ్చి 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అతను 3 మరియు 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చాడు. అందులో ట్రిస్టన్ స్టబ్స్ 4 ఫోర్లు కొట్టాడు. హర్షదీప్ తన బౌలింగ్ తీరును కూడా మెరుగుపరుచుకోవాలి. లేకపోతే యశ్ దయాల్ లేదా విశాఖ్ విజయ్ కుమార్ కు అవకాశం లభించవచ్చు. గత మ్యాచ్లో 5 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ స్పిన్ బౌలింగ్ బాధ్యతను చాలా చక్కగా నిర్వహించారు. వారు అదే దూకును మూడో టీ20లోనూ కొనసాగించాలనుకుంటున్నారు. అదే సమయంలో ఆతిథ్య జట్టు కూడా విజయాల పరంపరను కొనసాగించాలని మరియు సిరీస్లో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించాలని చూస్తుంది. గత మ్యాచ్లో దక్షిణాఫ్రికా కెప్టెన్లు ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్లో తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయారు. కానీ స్టబ్స్ మరియు గెరాల్డో కొయ్యెట్టి రెండో మ్యాచ్లో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇప్పుడు అనుభవజ్ఞులైన బ్యాట్స్మెన్స్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.